ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్టు 8, 2024. ఈరోజు శివపరమాత్మ తెలియచేసిన మురళీలోని మధుర మహావాక్యాల యొక్క సారాంశాన్ని విందాము. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి, టీచర్, సద్గురు, ఈ 3 పదాలను గుర్తు చేసుకుంటే అనేక విశేషతలు వచ్చేస్తాయి. ప్రశ్న: ఏ పిల్లలు వేసే ప్రతి అడుగులో పదమాల సంపాదన అనగా కోటాను కోట్ల సంపాదన జమ అవుతూ ఉంటుంది? జవాబు: ఎవరైతే ప్రతి అడుగులో సర్వీస్లో ముందుకు వెళుతూ ఉంటారో వారే పదమాల సంపాదన జమ చేసుకుంటారు. ఒకవేళ బాబా సర్వీస్ చేసేందుకు అడుగు ముందుకు వేయకపోతే పదమాల సంపాదన ఎలా పొందుతారు? సర్వీస్ ప్రతి అడుగులో పదమాల సంపాదన ఇస్తుంది. దీని ద్వారానే పదంపతులుగా అవుతారు. రెండో ప్రశ్న: ఏ రహస్యాన్ని తెలుసుకున్నందువలన పిల్లలైన మీరు సర్వుల కళ్యాణకారులుగా అవుతారు? జవాబు: అందరికీ ఉన్న దుకాణం ఇదొక్కటే. అందరూ చివరకు ఇక్కడికి రావాల్సిందే అనే రహస్యాన్ని బాబా పిల్లలైన మనకి తెలియచేశారు. ఇది అత్యంత గుహ్యమైన రహస్యం. ఈ రహస్యం తెలిసిన పిల్లలే అందరి కళ్యాణకారులుగా అవుతారు, పదంపతులుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: గృహస్థ వ్యవహారంలో చాలా యుక్తిగా నడుచుకోవాలి. ఎవరిని విసిగించరాదు. తప్పకుండా పవిత్రంగా కూడా అవ్వాలి. సెకండ్ పాయింట్: ఒకే తండ్రి ద్వారా అవినాశి జ్ఞానరత్నాలనేటువంటి ఆహారాన్ని తీసుకొని తమ బుద్ధి రూపీ జోలెను నింపుకోవాలి. బుద్ధిని భ్రమింపజేయరాదు. సందేశకులై అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. వరదానము: బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా అన్ని ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండే సత్యమైన రాజఋషి భవ. బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా అన్ని ఆకర్షణల నుంచి ముక్తులుగా ఉండే సత్యమైన రాజఋషి భవ. వివరణ: రాజఋషి అనగా ఒకవైపు రాజ్యం, మరొక వైపు ఋషి అనగా అనంతమైన వైరాగి. ఒకవేళ ఎక్కడైనా అనగా స్వయంలో కానీ, వ్యక్తిలో కానీ, వస్తువులో కానీ ఎక్కడ ఆకర్షణ ఉన్నా వారు రాజఋషి కాదు. ఎవరికైనా సంకల్ప మాత్రంలోనైనా కొద్దిగా ఆకర్షణ ఉన్నా వారి 2 పాదాలు 2 నావల్లో ఉన్నట్లు. తర్వాత వారు ఇక్కడి వారిగా ఉండరు, అక్కడి వారిగాను ఉండరు. అందువలన రాజఋషులుగా అవ్వండి, బేహద్దు వైరాగులుగా అవ్వండి. అనగా ఒక తండ్రి తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు అనే ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి. స్లోగన్: క్రోధం అనేది అగ్ని రూపం. అది స్వయాన్ని కాల్చేస్తుంది మరియు ఇతరులను కూడా కాల్చేస్తుంది. అచ్చా, ఓం శాంతి.